ఈ లోకం యావత్తు ఓంకారమే. ఈ లోకం యావత్తు ఓంకారమే. హృదయ కమలం ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది? పువ్వు మధ్యలో గంధము వలె, పాల లోపల నెయ్యి వలె, నువ్వుల మధ్యలో నూనె వలె, రాతిలో బంగారము వలె, హృదయ భాగం మధ్యలో పద్మము ఉన్నది. ఆ పద్మం అధోముఖముగా ఉన్నది. ఆ పద్మనాళం ఊర్ధ్వముఖముగా ఉన్నది. సాధారణ స్థితిలో హృదయ కమలం వికసించక మొగ్గ స్థితిలో తలక్రిందులుగా ఉంటుంది. సముచిత రీతిలో ఓంకారాన్ని ఉచ్చరించి ధ్యానిస్తున్నప్పుడు అది ఊర్ధ్వముఖమై వికసిస్తుంది. ఇది అద్భుతమైన క్రియ నీ హృదయంలో జరుగుతుంది. ఈ జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకి నేను వచ్చాను. ఆకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, అకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు హృదయ కమలం ముకిలిస్తుంది. ఉకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు వికసిస్తుంది. మకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు నాదం వెలువడుతుంది. అర్ధమాత్ర కార్యములో ప్రశాంతతలో లయిస్తుంది. ఈ హృదయ కమలం శుద్ధ స్ఫటికం లాంటిది, అఖండమైనది. హృదయ కమలం వికసిస్తున్నప్పుడు పాపాలు నశిస్తాయి. యోగంలో ప్రతిష్ఠితుడైన వాడు హృదయ కమలములో సర్వోత్కృష్టుడైన భగవంతుణ్ణి పొందుతాడు. దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఇది ఓంకారం యొక్క ఉత్కృష్టత. ధన్యవాదాలు.